42వ అధ్యాయం. వారిద్దరూ కాశీ చేరిన తరువాత త్వష్టకు అవధూత బోధించిన కాశీయాత్ర విధానం గురించి నామధారకునితో సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు. విశ్వేశ్వరుని దర్శనము, అంతర్గృహయాత్ర, దక్షిణోత్తర మానసయాత్ర, పంచక్రోశయాత్ర, అన్నపూర్ణ, విశ్వేశ్వర, బిందుమాధవ, డుండి వినాయక, దండపాణి, కాలభైరవ, గుహకాశి, మణికర్ణిక మొదలైనవి దర్శించి స్నానము, దానము, అర్చన, శ్రాద్ధము వంటి పూజలు చేసి నీ పేరు మీద ఒక లింగ ప్రతిష్ఠ చేసుకో. ఇలా చేస్తే నీ గురుభక్తి దృఢమై ఈశ్వర సాక్షాత్కారమవుతుంది అని చెప్పి రెప్పపాటులో అవధూత అదృశ్యమయ్యారు. త్వష్ట ఆశ్చర్యచకితుడై, ఆహా, ఈ మహాత్ముడు నా గురుకృప వలన సాక్షాత్కరించిన విశ్వేశ్వరుడే, సందేహము లేదు అనుకుని యథావిధిగా కాశీయాత్ర ముగించాడు. లింగ ప్రతిష్ఠ తరువాత అతడు ధ్యానించగానే విశ్వనాథ లింగంలో శంకరుడు దర్శనమిచ్చి వరం కోరుకోమన్నాడు. అతడు తన గురువు, గురుభార్య మొదలైన వారు అడిగినవి విన్నవించాడు. శంకరుడు వరమిచ్చి, నాయనా, నీ గురుభక్తికి మెచ్చాను, నీవు విశ్వకర్మ అనే సృష్టికర్తవవుతావు అని ఆశీర్వదించి అదృశ్యుడయ్యాడు. త్వష్ట సంతోషించి తన గురువు, గురుపత్ని, పిల్లలు కోరినవన్నీ సృష్టించి సమర్పించుకున్నాడు. గురువు సంతోషించి అతనికి జ్ఞానము, సర్వసిద్ధులు, నవనిధులు, యశస్సు కలిగేలా ఆశీర్వదించారు. కనుక గురుభక్తి వలన సాధ్యము కానిదంటూ ఏదీ లేదు. గురువు లేక మోక్షం సిద్ధించదు. శ్రీగురుడు గురుసేవా ప్రాశస్త్యం చెప్పడమయ్యేసరికి సూర్యోదయమయ్యింది. సాయందేవుడు శ్రీగురునికి నమస్కరించి ఆనందపారవస్యంతో, ఓ కృపామూర్తి, నాకిప్పుడు ఒక అపూర్వమైన దర్శనమయ్యింది. మీరీ కథలో భాగంగా కాశీయాత్ర వివరిస్తుంటే నేను మీతో కలిసి కాశీక్షేత్రం దర్శించినట్లు అనుభవమయ్యింది. అది నిద్రావస్థో లేక స్వప్నమో తెలియడం లేదు. జగద్గురు, మీ నిజతత్వము తెలియని మూఢులకు విశ్వేశ్వరులైన మీరు మానవులుగా కనిపిస్తున్నారు. మీరు ఎక్కడ ఉంటే అదే కాశీ అంటుంటే అతని శరీరమంతా రోమాంచితమై కంఠం గద్గతమై అతడు శ్రీగురునిలా స్తుతించాడు. అద్వితీయులైన మీరు సంకల్పమాత్రంచే ఈ బ్రహ్మాండ రూపం ధరించి దాన్ని పాలించడానికి అవతరించిన ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మములకు వందనములు. కలి ప్రభావం వలన ధర్మం నశించినప్పుడు జ్ఞానజ్యోతివై అవతరించి ధర్మాన్ని పునరుద్ధరించిన ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మములకు వందనములు. సంసార సాగరంలో మునిగిపోతున్న భక్తులను తరింపజేయడానికి చతుర్థాశ్రమం స్వీకరించి లోకోద్ధరణ చేస్తున్న ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మములకు వందనములు. పాపాన్ని, దరిద్రాన్ని పోగొట్టి కల్పవృక్షం వలె భక్తుల కోరికలు తీరుస్తూ ముముక్షువులకు జ్ఞానాన్ని, ముక్తిని అనుగ్రహిస్తున్న ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మములకు వందనములు. మిమ్ములను నిత్యమూ స్మరించేవారికి సర్వతీర్థక్షేత్రాలను సేవించిన ఫలితమందిస్తున్న ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మములకు వందనములు. ప్రభూ, మీ మహత్యం వేదాలకు కూడా అంతుచిక్కనిది. మీరు ఓంకార స్వరూపులు. పంచభూతాలు, సూర్యచంద్రులు, జీవాత్మ అనే 8 రూపాల్లో మీరీ విశ్వాన్ని ధరించారు. ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మములకు వందనములు. ఈ కలియుగంలో భక్తులను ఉద్ధరించడానికి దండ కమండలదారులై యతీశ్వరుని రూపంలో అవతరించి నృసింహ సరస్వతి అను పేర సంచరిస్తున్న మీ దివ్యపాదపద్మములకు ఇవే నా వందనములు. మీ స్తుతి వలన నాలోని పాపాలు నశించి నా దోషాలన్నీ తొలగిపోయాయి. యోగులకు దీక్షనిస్తూ సంసారులకు 4 పురుషార్థాలను ప్రసాదిస్తూ లోకులను తరింపజేస్తున్న ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మములకు వందనములు. ఈ గురుస్తోత్రాన్ని నిత్యమూ పఠించిన వారికి బలము, సంపద, సద్బుద్ధి, వర్చస్సు, పుత్రపౌత్రాభివృద్ధి, ఆయుష్షు, ఆరోగ్యము, ముక్తి లభించగలదు. శ్రీగురుడు సంతోషించి, నాయనా, నీకు కాశీ దర్శనమయ్యింది కదా, అందువలన నీ వంశంలో 21 తరాల వారికి కాశీయాత్ర ఫలము సిద్ధించింది. నీవు నీ భార్యాబిడ్డలు ఇక్కడే ఉండి సేవించుకోండి అని చెప్పారు. గురుకృప సర్వపురుషార్థాలను వెంటనే ప్రసాదించగలదన్న శృతివాక్యము నాకిప్పుడు అనుభవమయ్యిందని సాయందేవుడు మైమరచి గంతులేస్తూ తన మాతృభాషలో ఇలా స్తుతించాడు.
భక్తుల పాలిట భాగ్యనిధి అయిన స్వామిని దర్శించగలిగాను. ధ్యానించే వారికి ఆనందాన్నిచ్చే జగత్పతి అయిన పరమేశ్వరుణ్ణి దర్శించగలిగాను. అభీష్ట సిద్ధి కారకమైన కల్పతరువును దర్శించగలిగాను. నిర్గుణ రూపమే సద్గుణమై వచ్చిన శ్రీగురుమూర్తిని దర్శించగలిగాను. భక్తపాలుడు దయాసముద్రుడైన స్వామిని దర్శించగలిగాను. యతి రూపంలో ఉన్న ఈశ్వరుణ్ణి దర్శించగలిగాను. వేదాంత స్వరూపుణ్ణి దర్శించగలిగాను. ఆనంద సముద్రుడై గంధ పరిమళాలతో శోభిల్లే స్వామిని దర్శించగలిగాను. ప్రకృతి పురుషుల అభేదాన్ని చూపి జగద్గురు రూపంలో భాసించే మహావిష్ణువును దర్శించగలిగాను అంటూ ఆనందంతో గంతులేశాడు సాయందేవుడు. తరువాత తన భార్యాబిడ్డలతో కలిసి శ్రీగురుణ్ణి దర్శించుకున్నాడు. శ్రీగురుడు అతడిని అతడి కుటుంబాన్ని ఆశీర్వదించి అతడి పుత్రులు తన భక్తులవుతారని చెప్పారు. ఆనాడు అనంత పద్మనాభ చతుర్దశి. నది ఒడ్డున అందరూ అనంతవ్రతం చేసుకుంటున్నారు. శ్రీగురుడు సాయందేవుణ్ణి కూడా అనంతవ్రతం చేయమని, అది సకల అభీష్టాలను నెరవేర్చగలదని చెప్పారు. పూర్వం కౌండిన్యుడు అనే ఋషి ఈ వ్రతం చేసి సకల అభీష్టాలను పొందాడని శ్రీగురుడు చెప్పారు. ఆ వ్రత విధానమేమిటో తెలపమని, తన గోత్ర ఋషి దానివలన ఎలా కృతార్థుడయ్యాడో వివరించమని సాయందేవుడు కోరాడు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః.